మనం ఈరోజు ఆధునిక వైద్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ వేల ఏళ్ల క్రితమే టెక్నాలజీ లేని కాలంలో ఒక అసాధ్యమైన ప్రక్రియ సాధ్యమైందా? ఒక ప్రాణి తలమార్పిడి నిజంగానే జరిగిందా? గణపతి కథ వెనక దాగున్న రహస్యం ఏమిటి? ఇది కేవలం పురాణం కాదు, ఇది భారతదేశపు ప్రాచీన వైద్య విజ్ఞానం. సుశ్రుతుడు శస్త్రచికిత్స పితామహుడు. ఆయన చేతుల్లో అది ఒక కళగా మారింది. మనం కోల్పోయిన ఆ విజ్ఞానం ఈ కథలో ఇంకా జీవిస్తోంది. పార్వతీదేవి తన శరీరంలోని కణజాలంతో ఒక రూపానికి ప్రాణం పోసింది. ఇది కేవలం పురాణం కాదు, మన కణాల నుంచి కొత్త జీవాన్ని సృష్టించే అద్భుత విజ్ఞానం. స్టెమ్ సెల్ అనే శక్తి ఒక జీవం నుంచి మరో జీవాన్ని పుట్టించే సామర్థ్యం. అప్పట్లో ఇది దైవశక్తిగా కనిపించింది, కానీ అది ఒక గొప్ప శాస్త్రం కావచ్చు. సుశ్రుతుడు ఈ రహస్యాన్ని గ్రహించాడు. జీవం సృష్టి ఒక యాదృచ్ఛికం కాదు, అది ప్రకృతి నియమాల అద్భుత సమన్వయం. ఒక జాతి తలను మరో శరీరానికి అతికించడం ఇది కేవలం పురాణగాథ కాదు, ప్రకృతిని సవాలు చేసిన అద్భుతం. శివుడు చేసిన ఈ కార్యం ప్రపంచపు తొలి హెడ్ ట్రాన్స్ప్లాంట్గా భావించవచ్చు. జీవం, శరీరం, చైతన్యం మధ్య సంబంధం ఎంత గొప్పదో ఇది చూపిస్తుంది. అసాధ్యం అనుకున్నది విజ్ఞానంతో సాధ్యం కావచ్చు. సుశ్రుతుడు ఈ రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ప్రకృతి నియమాలను తెలుసుకుంటే అద్భుతాలు నిజమవుతాయి. సర్జరీ అంటే కేవలం రక్తపాతం కాదు, అది ఒక కళ అని సుశ్రుతుడు నిరూపించాడు. ఆయన రాసిన సుశ్రుత సంహిత వైద్య చరిత్రలో మహత్తర గ్రంథం. శరీర నిర్మాణం, శస్త్రచికిత్స విధానాలు ఇందులో వివరంగా ఉన్నాయి. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఇది మార్గదర్శకం. మన పురాతన మూలాల్లోనే అసలైన విజ్ఞానం దాగి ఉంది. అది కాలంతో మాయమవలేదు, ఇంకా మనలోనే జీవిస్తోంది. గణపతి కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు, మన పూర్వీకులు సాధించిన అద్భుతమైన వైద్య విజ్ఞానానికి ఒక సజీవ సాక్ష్యం. మనం చూస్తున్న ప్రతి పురాణ కథ వెనుక ఒక లోతైన సత్యం దాగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే పైపైన చూడడం సరిపోదు, ఆలోచించాలి, లోతుగా విశ్లేషించాలి. సుశ్రుతుడు చూపించిన మార్గం మనకు ఇంకా తెలియని ఎన్నో రహస్యాలకు ద్వారం. కాబట్టి కళ్లతో కాదు, మనస్సుతో చూడండి, ఎందుకంటే నిజం ఎప్పుడూ లోతులోనే ఉంటుంది. థింక్ డీప్.